ఫస్ట్ ఇక్కడ చూడండి సార్, అక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3n² ప్లస్ 4n అన్నాడు. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3n² ప్లస్ 4n అని అన్నాడు. రైట్, నవ్వు ఇక్కడ చూద్దాం సార్ కాన్సెప్ట్. ఇది చిన్న ప్రాబ్లం, కొంచెం పెంచితే కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఎస్ఎన్ అంటే ఏంటి సార్, ఆ మొత్తము ఏవైతే n నంబర్లు ఇచ్చాడో వాటన్నిటినీ యాడ్ చేస్తే వచ్చే వాల్యూనే ఎస్ఎన్. ఈ A1 A2 AN ఏంటి, ఆ అంక శ్రేణిలో ఉన్న నంబర్లు. అంక శ్రేణిలో ఉన్న నంబర్లు ఏంటేంటి సార్, A1 A2 అండ్ సో ఆన్ అప్ టు AN. వాటన్నిటినీ కూడితే వచ్చే వాల్యూ ఏంటి, ఎస్ఎన్. వాటన్నిటినీ కూడితే వాల్యూ వచ్చే ఏంటి, ఎస్ఎన్. అదే సపోజ్గా నేను n-1 వరకే కూడాను, n-1 వరకే కూడాను అంటే A1 ప్లస్ A2 అండ్ సో ఆన్ అప్ టు AN-1 వరకే కూడాను. ఇక్కడ n+1 వరకు కూడాను, n+1 వరకు కూడా. ఈ రెండింటినీ తీసేసాను అనుకోండి, SN-1 A1 క్యాన్సిల్ అయిపోతుంది, A2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఏమొస్తుంది, nth టర్మ్ వస్తుంది. AN అంటే nth టర్మ్. TN నాకు nth టర్మ్ రావాలి అని అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ మైనస్ సమ్ ఆఫ్ n-1. ఇది చేస్తే చాలు నాకు ఆన్సర్ వస్తుంది. SN-1 చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సమ్ ఆఫ్ n టర్మ్స్ మైనస్ సమ్ ఆఫ్ n-1 టర్మ్స్ చేస్తే నాకేమొస్తుంది ఆన్సర్, TN వచ్చింది. నాకు సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇచ్చినప్పుడు, nth టర్మ్ కావాలి అని అంటే మనం ఏం చెయ్యాలి, SN-1 చెయ్యాలి. ఇది ఒకటి, దాన్ని పక్కన పెడదాము. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చాలా ఈజీ క్వశ్చన్. nకి ఒకటే ఇద్దాము, ఒకటే ఇస్తే S1 ఈజ్ ఈక్వల్ టు 3 + 4 7. 3 + 4 7. S1 అంటే ఒకటే ఒక నంబర్ ఉంది, ఒకటే ఒక నంబర్ ఉంటే అదే A అవుతుంది. A = 7. S1 అంటే ఆ ఇచ్చిన అంక శ్రేణిలో ఉన్న నంబర్లలో ఒకటే ఒక నంబర్ ఉంది కాబట్టి A7. n గనక 2 పెట్టుకుంటే S2 ఏమవుతుంది సార్, 3 × 2² ప్లస్ 4 × 2. రెండు టర్మ్స్ ఉన్నాయి. రెండు టర్మ్స్ అంటే ఫస్ట్ టర్మ్ ఉంది, సెకండ్ టర్మ్ A నుంచి D దూరంలో ఉంది. A ప్లస్ D ఎంత సార్, 4 3s are 12, 12 + 8 20, 2 7s are 14, 14 ప్లస్ D ఏమవుతుంది 20. అంటే D వాల్యూ ఎంత అవుతుంది, 6 అవుతుంది. నాకేం కావాలి, T6 కావాలి. అంటే ఫస్ట్ నుంచి 5 గ్యాపులు వెళ్ళాలి, ప్రతి గ్యాప్ వాల్యూ D. అంటే ఆన్సర్ ఏమవుతుంది, 7 + 6 5s are 30, 7 + 30 ఆన్సర్ ఎంత అవుతుంది, 37. ఇది ఒక మెథడ్. n వాల్యూ 1 అనుకోవడము, 1 అని అనుకుంటే నాకు ఏ వాల్యూ వస్తుంది, n వాల్యూ 2 అని అనుకుంటే ఫస్ట్ టర్మ్ అండ్ సెకండ్ టర్మ్. ఫస్ట్ టర్మ్ వాల్యూ ఎంత, A. సెకండ్ టర్మ్ వాల్యూ ఎంత, A + D. A + D ఈజ్ ఈక్వల్ టు, రైట్, 3 × 2² ప్లస్ 4 × 2. 4 3s are 12, 12 + 8 20. A + D ఈజ్ ఈక్వల్ టు 20. ఏ వాల్యూ ఎంత, 7. 2 7s are ఎంత, 14. 14 + D ఎంత, 20. D వాల్యూ ఎంత, 6. D వాల్యూ ఎంత, 6. ఏ వాల్యూ 7, D వాల్యూ 6. T6 ఈజ్ ఈక్వల్ టు A + 5D. 7 + 5 × 6. ఇలా కాకుండా మనం ఇలా కూడా చేయొచ్చు. n బదులు 6 పెట్టుకుంటే S6 - S5. S6 ఏమవుతుంది, 3 × 6² ప్లస్ 4 × 6 మైనస్ 3 × 5² ప్లస్ 4 × 5. 36 3s are 108
ప్లస్ 24 132 మైనస్ 25 3s are 75 ప్లస్ 20 95 ఇదైనా 37. ఏ మెథడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. మనకు n6 రావాలి అని అంటే s6 మైనస్ s5, n బదులు 6 పెట్టుకోవచ్చు. 3 × 6 స్క్వేర్ ప్లస్ 4 × 6 మైనస్ s5, n బదులు 5 పెట్టుకోవచ్చు. 3 × 5 స్క్వేర్ ప్లస్ 4 × 5 సబ్ట్రాక్షన్ చేసామనుకోండి మనకు ఆన్సర్ వస్తుంది. T6 ఈజ్ s6 మైనస్ s5. T6 ఈజ్ s6 మైనస్ s5. అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా సార్? ఈ కాన్సెప్ట్ని స్టార్ మార్క్ పెట్టుకోండి సార్, మనకు కొన్ని ప్రాబ్లమ్స్లో ఉపయోగపడుతుంది. Sn మైనస్ Sn మైనస్ 1 ఇది చేస్తే మనకేమొస్తుంది? Tn వస్తుంది. Tn కావాలి అని అంటే Sn మైనస్ Sn మైనస్ 1. n 1 పెట్టుకుంటే ఏ వస్తుంది, n 2 పెట్టుకుంటే d వస్తుంది. ఏ అండ్ డి వచ్చిన తర్వాత మనము ఏ టర్మ్ అయినా మనము సాల్వ్ చేయొచ్చు, ఏ టర్మ్ అయినా మనము సాల్వ్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. Sn ఇచ్చాడు, Tn కనుక్కోమన్నాడు. దేంట్లో సార్? రైట్, దేంట్లో కనుక్కోమన్నాడు? మనకు అంక శ్రేణిలో కనుక్కోమన్నాడు. క్వశ్చన్ అందరికీ క్లియర్ అయింది కదా సార్?